భాష్యం రామకృష్ణ, సానా సతీష్ ఖరారు. మూడో సీటుకు పోటీలో వరలరామయ్య, చింతకాయల విజయ్. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తో కొలిక్కొచ్చింది. అభ్యర్థులు శనివారం ప్రకటించబోతున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల అభ్యర్థిత్వం ఖరారైంది. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక డిఎస్సిపై అపోహలు. నిబంధనల ప్రకారం నియామకాలు, అభ్యర్థులకు సందేహాలుంటే నివృత్తి చేస్తాం. తప్పుడు ప్రచారం సరికాదు. జీఈడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, పాఠశాల విద్యా కార్యదర్శి శశిధర్, శాప్ ఎండి భరణి. మెగా డిఎస్సిలో హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేని వారే ఏదో అన్యాయం జరిగిపోయిందంటున్నారని పారదర్శక నిబంధనలకు అనుగుణంగా డిఎస్సి పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సిపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, శాప్ ఎండి భరణీలతో కలిసి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అన్ని ఆరోపణలకు వివరించారు. మెగా డిఎస్సి 2025లో ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు. ఉద్యోగాలు రాని వాళ్ళు నిరాశకు గురవుతారు. వాళ్ళ సమస్యను అర్థం చేసుకోగలరు. ఎక్కడికైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే చూపడం 30,000కు పైగా గ్రీవెన్స్ వస్తే సమాధానాలు ఇచ్చామన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే